హాయ్ బ్యూటీస్. ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. వరలక్ష్మి పూజ, రేపు వరలక్ష్మి పూజ కదా, అందరం తాంబూలాలు అవి ఇస్తూ ఉంటాం కదా. రెగ్యులర్గా జాకెట్ మొక్క మామూలుగా పెట్టేసి ఇచ్చేయకుండా ఇలా డిఫరెంట్ వేస్లో ఫోల్డ్ చేసి ఇచ్చారనుకోండి, వెరైటీగా ఉంటుంది అండ్ మనకు కూడా ఇవ్వడానికి బాగుంటుంది కదా. సో అందుకని మీకు ఒక 4 మోడల్స్ ఎట్లా ఫోల్డ్ చేయాలన్నది చూపిద్దాం అనుకుంటున్నాను. అన్నీ చాలా సింపుల్గా మీరు చేసుకోగలిగేవే. చక్కగా సరదాగా ఇలా పెట్టిస్తే బాగుంటుంది కదా. ఇప్పుడు అందరు రిటర్న్ గిఫ్ట్లు ఇస్తున్నారు. ఆ రిటర్న్ గిఫ్ట్లు ఆ పసుపు కుంకాలు మనం పెట్టుకోవడానికి ఉండదు, ఏముండదు, వాటిని తీసి పక్కన పాడేస్తాము. లేకపోతే మళ్ళీ ఇంకొక పూజ వచ్చినప్పుడు ఇవి ఇంకొకరికి వెళ్తాయి తప్ప వాటి వల్ల యూజ్ ఏం లేదు. యాక్చువల్గా రిటర్న్ గిఫ్ట్లు ఫార్మాలిటీ మనకు లేదు, కానీ మనం ఏదో సరదాగా ఇస్తాం. కానీ ఆ పనికొచ్చేవి అంటే తాంబూలంలో పనికొచ్చే ఐటమ్స్ అయితే నాకు తెలిసి మనం ఏమి ఇవ్వట్లేదు అనుకుంటున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ తాంబూలం విషయంలో నేను చెప్దాం అనుకుంటున్నది ఏంటంటే, వస్త్రద్వయం అంటారు. యాక్చువల్గా మనం వాయనం ఇచ్చేటప్పుడు, అప్పుడు తాంబూలం ఇచ్చేటప్పుడు కానీ ఈ బ్లౌజ్ పీస్లు అవి పెడుతూ ఉంటాం కదా. చీర పెట్టిన వాళ్ళు ఓకే, చీర పెట్టిన వాళ్ళు బ్లౌజ్ పీస్ పెడతారు, అది ద్వయమే అవుతుంది కాబట్టి అది ప్రాబ్లం లేదు. జాకెట్ పెట్టేవాళ్ళు సింగిల్ జాకెట్ పెడతారు కదా, అలా సింగిల్ కాకుండా 2 జాకెట్ ముక్కలు పెట్టండి. 2 ఇవ్వాలి, అంతేగాని సింగిల్ది ఇవ్వకూడదు. ఈవెన్ పళ్ళైనా కూడా చాలామంది, నేను మొన్న జాతరకి వెళ్ళాను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే, వాళ్ళు సింగిల్ జాకెట్ పీసు అట్లా ఇస్తున్నారు. అలా ఎప్పుడు అసలు ఇవ్వకూడదు. ఊరికనే జాకెట్ ముక్క అట్లా, కనీసం అందులో పువ్వులో తాంబూలమో పండో లేకపోతే అట్లీస్ట్ చిన్న పసుపు కుంకుమ అయినా అందులో పెట్టి ఇవ్వాలి. ఉత్తిగా జాకెట్ ముక్క అలా ఇవ్వకూడదు. కానీ అంటే జాతరలకి వాటికి అలా ఇస్తారని అంటున్నారు, కానీ నాకైతే తెలియదు. బట్ మీరు వాయనం ఇచ్చేటప్పుడు ఒకవేళ మీరు స్తోమతను బట్టి చీరలు అవి పెడితే అది ఓకే అనుకోండి. లేదంటే కనీసం వాయనం, మనం రిటర్న్ గిఫ్ట్లు అవి ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు, కానీ ఇచ్చే వాయనంలో కానీ తాంబూలంలో కానీ అందంగా 2 బ్లౌజ్ పీసులు, కొంచెం శనగలు, మరీ ఏంటో ఒక 4-5 ఫార్మాలిటీకి అన్నట్టు వేస్తారు. అలాంటివి ఇవ్వాల్సినవి మంచిగా నీట్గా ఇవ్వాల్సినంత కొలతలోనూ ఎక్కువ ఇచ్చుకోండి. పళ్ళు 2 పెట్టండి. అవి ఏంటంటే కనీసం తింటారు, ఈ శనగలు ఏదో ఒకటి చేసుకుంటారు, అది మంచిది కూడా. మనమేమో ఏదో గిఫ్ట్ తెచ్చి అది గుర్తుండిపోతుంది కదా అని అది ఇచ్చి వాడితే వాడతారు, లేకపోతే లేదు. అది కూడా ప్లాస్టిక్వి అవి ఇవి ఇస్తే ఏమోలో పాడేయటమో ఎవరికో ఇవ్వటమో చేస్తాం. అలాంటి వాటి కంటే కూడా కొద్దిగా తాంబూలంలాగా ఇచ్చుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఇలాగా ఏమన్నా అంటే డిఫరెంట్గా బ్లౌజ్ పీసులను ఫోల్డ్ చేస్తే అందంగా కనిపిస్తుంది అండ్ ఇవ్వటానికి కూడా బాగుంటుందని చెప్పి 4 రకాల ఫోల్డింగ్స్ మీకు చూపిస్తున్నా. ఇందులో మీకు ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకోవచ్చు. ఇవ్వటానికి కూడా చూడటానికి కూడా బాగుంటుంది కదా. ఏదైనా కూడా నిండుగా ఇవ్వండి. అంటే పసుపు కుంకాలు ఆ బయట ₹1, ₹2 ప్యాకెట్లు కొంటాం, అసలు అందులో పసుపు కుంకుమే ఉందో ఏముందో మనకు తెలియదు. ఇచ్చే ఒక పండో ఏదైనా కూడా అందంగా, మనం 100 మందిని పిలవక్కర్లే, పిలిచిన 10 మందికి అందంగా నీట్గా తాంబూలం ఇచ్చుకుంటే వాళ్ళు సాటిస్ఫై అయ్యేలాగా ఇస్తే, ఒకరికి ఇచ్చినా ఇద్దరికి ఇచ్చినా అది మనకి పుణ్యం. చెప్తారు చూడండి, మనం ఇచ్చిందే మనకి తిరిగి వస్తుందని. అలాగ మనం మంచి ఇస్తే మంచి మనకి తప్పకుండా తిరిగి వస్తుంది. నాకు తెలుసున్న నాలెడ్జ్లో నేను చెప్పాలనుకున్నది చెప్పాను. జనరల్గా మనం దేవుడికి చిన్న పటిక బెల్లం ముక్క నైవేద్యం పెడతాం, లేకపోతే బెల్లం నైవేద్యం పెడతాం, రోజు నైవేద్యం పెడతాం కదా. అలా చిన్న పటిక బెల్లం ముక్క నైవేద్యం పెడితేనే ఆయన మనకు 3 పూట్ల తినేంత స్తోమతనిచ్చినప్పుడు, పసుపు కుంకాల విషయంలో మనం ఎంత పంచిపెట్టుకుంటే, మనం ఎంత ఎక్కువ ఇస్తే మన సౌభాగ్యం అంత బాగుంటుందని దాని అర్థం అనమాట. మీరు ఇవ్వగలిగినంత పసుపు కుంకాలు పళ్ళు అవి ఇవ్వడంలో చూపించండి. రిటర్న్ గిఫ్ట్లు ఆ ఇనుప ముక్కలు ప్లాస్టిక్ ముక్కలు మనం ఇచ్చినా ఇవ్వకపోయినా అదేమీ అంత యూజ్ ఉండదు. అవి ఇచ్చుకునే అకేషన్స్ వేరే ఉంటాయి. ఏంటి, మనం కిటీ పార్టీలు అవి పెట్టుకుంటాం చూడండి, వాటికి ఇచ్చుకోవచ్చు. అలాంటి వాటికి మనం ఏదైనా ఇవ్వచ్చు, ఎలా అయినా. ఇలా పూజలకి వాటికి తాంబూలం అన్నప్పుడు తాంబూలం అందంగా నీట్గా నిండుగా ఇస్తే మనకు మంచి జరుగుతుంది.
ఈ వరలక్ష్మి పూజకి మీరందరూ మీ భర్తల కాళ్ళకి మొక్కి వాళ్ళ దగ్గర నుంచి మీరు అనుకున్న వరాలన్నీ తీసుకొని మీ పతిదేవుడి ఆశీర్వాదం అండ్ వరలక్ష్మీదేవి కరుణా కటాక్షాలు, ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, శాంతి, సమృద్ధిగా మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నేను చేసే వీడియోలు మీకు నచ్చితే కనుక మీరు నా వీడియోస్ కూడా ఇలాగే ఎంకరేజ్ చేస్తూ చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. ఏమన్నా ఒకవేళ తప్పుగా అటు ఇటు చెప్పినా కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ టైం నేను ఒకవేళ మంచిగా చేసినా కూడా చెప్పండి, ఎందుకంటే అది కాంప్లిమెంట్గా తీసుకుంటాను కదా, అది నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఒకవేళ లేదు ఇలా నువ్వు చెప్పావు నచ్చలేదన్నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఇప్పుడు 4 మోడల్స్ చూపించాను కదా, ఆ 4 మోడల్స్లో మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. మరొకసారి అపర్ణ కుటుంబ సభ్యులందరికీ వరలక్ష్మి పూజ శుభాకాంక్షలు. ఇలాంటి మరొక మంచి వీడియో మీరు చూడాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసేయండి.